అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చిండా. ఒక్క లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇక మంచి టాపిక్స్తో మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అఖండ 2 తాండవం చాలా అంటే చాలా భారీ అంచనాలతో ఒక పాన్ ఇండియా మూవీ ఇది. బాలయ్య కెరీర్లోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది, అవునా కదా? టీజర్ రిలీజ్ అయింది, టీజర్ సక్సెస్ అయింది, ట్రైలర్ రిలీజ్ అయింది, సక్సెస్ అయింది, ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అయింది. వేరే స్టేట్స్కి పోయి ఈ అఖండ 2 టీమ్ అసలు ప్రమోషన్స్ కూడా చేసింది, సక్సెస్ అయింది. ఈవెన్ చెప్పాలంటే ఒక భారీ అంచనాలు అయితే పెరిగిండే ఈ సినిమాకి. అఖండ 2 సినిమాకి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది బాలయ్యకి. కానీ లాస్ట్ మినిట్లో ఈ సినిమా క్యాన్సిల్ అయితే అయ్యింది. దీనికి రీజన్ అంతా మనకంతా తెలుసు, ఆల్రెడీ వీడియోస్ అయితే చెప్పినాను. ఇప్పుడు దేని గురించి మనం మాట్లాడుకుందామంటే, ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అంటే ఇప్పుడు పోస్ట్ పోన్ అయితే అయింది కదా, వాయిదా అయితే పడింది. కానీ ఆ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు. అది ఎప్పుడు వాయిదా పడింది, ఇంకా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు. అంటే అఖండ 2 తాండవం సినిమాని ఏ డేట్లో రిలీజ్ చెయ్యొచ్చు, ఏ డేట్లో రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత మళ్ళీ ఏమన్నా చిరంజీవి బాలకృష్ణ మళ్ళీ ఏమన్నా పోటీ పడతారా, దీని గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఈ అఖండ 2 తాండవం సినిమా పోస్ట్ పోన్ అయింది కాబట్టి బాలయ్య కెరీర్పై ఏమన్నా నెగిటివిటీ ఏమన్నా పెరుగుతుందా, లేకపోతే పాజిటివిటీ పెరుగుతుందా, దీని గురించి మాట్లాడుకుందాం. తర్వాత బోయపాటి శ్రీను తర్వాత బాలయ్య వాళ్ళ రెమ్యూనరేషన్లో కొంచెం త్యాగం అయితే చేశారంట. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం ఇప్పుడు. అంటే అఖండ 2 డిసెంబర్ 5 ఈ రోజు అయితే రిలీజ్ కావాల్సింది, కానీ పోస్ట్ పోన్ అయితే అయింది ఫైనాన్స్ ఇష్యూ వల్ల. ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఏ డేట్లో రిలీజ్ కావచ్చు అంటే నెక్స్ట్ వీక్ ఏమన్నా రిలీజ్ అవుతుందా? డిసెంబర్ 12 ఆల్రెడీ 6 సినిమాలు అయితే రెడీగా ఉన్నాయంట. డిసెంబర్ 12 రిలీజ్ చేసేకైతే కుదరదు అని చాలామంది చెప్తా ఉండే విషయం. ఇంకోటి ఏమన్నా డిసెంబర్ 12 ఏమన్నా కాకుండా డిసెంబర్ 25 క్రిస్మస్కి ఏమన్నా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందా? డిసెంబర్ 25కి ఏమన్నా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందంటే అక్కడ కూడా ఆల్రెడీ 4-5 సినిమాలు అయితే ఉన్నాయి, అక్కడ కూడా రిలీజ్ చేసేకైతే కుదరదు. ఇక నెక్స్ట్ జనవరి 2026 న్యూ ఇయర్, అది కాకుండా సంక్రాంతికి చాలా అంటే చాలా సెలవులు అయితే ఉంటాయి. యావరేజ్ సినిమా కూడా ఇక్కడైతే వచ్చి హిట్ అయితే అయిపోతుంది. అంటే సంక్రాంతి బరిలో ఏమన్నా జాయిన్ ఏమన్నా అవుతాడా అఖండ 2 తాండవం బాలయ్య అనుకుంటే ఆల్రెడీ అక్కడ చాలా అంటే చాలా ఫిల్మ్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఏమన్నా చిరంజీవితో పోటీ పడతాడనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఆల్రెడీ మనశంకర్ వరప్రసాద్ గారు వచ్చే చిరంజీవి గారి సినిమా రిలీజ్ అవుతుంది. ప్రభాస్ రాజా సాబ్, తర్వాత జననాయకన్ తలపతి విజయ్ సినిమా, నవీన్ పొలిశెట్టి, రవితేజ, తర్వాత శర్వానంద్, తర్వాత శివకార్తికేయన్, వీళ్ళు మూవీస్ అంతే ఆల్రెడీ చాలా అంటే చాలా పోటీ అయితే ఉంది సంక్రాంతికి. ఆ టైంలో ఏమన్నా రిలీజ్ ఏమన్నా చేస్తారా అని అనుకోవచ్చు. ఇప్పుడు ఖాళీ ఉండే డేట్ ఏదంటే అది డిసెంబర్ 18 ఖాళీగా ఉన్నాయి. ఏ సినిమాలు అయితే రిలీజ్ అయితే అవ్వట్లేదంట. ఆ డేట్లో ఏమన్నా రిలీజ్ ఏమన్నా చేస్తారా అఖండ 2 తాండవంని అని అంటే మామూలుగా ట్రేడ్ వర్గాలు అయితే మాట్లాడుకుంటున్నారు. అంటే డిసెంబర్ 18 పెద్ద సెలవు డేట్ కూడా కాదు, కానీ ఏ సినిమా రిలీజ్ అయితే అవ్వట్లేదు కాబట్టి అంటే డిసెంబర్ 18 ఏమన్నా రిలీజ్ చేస్తారా అని అయితే అనుకుంటున్నారు. ఒకవేళ ఏమన్నా సంక్రాంతికి ఏమన్నా రిలీజ్ అయితే పక్కా చిరంజీవి బాలకృష్ణ పోటీ పక్కా ఉన్నే ఉంటుంది, దీంట్లో అయితే డౌట్ అయితే లేదు. ఆల్రెడీ 10 సార్లు పోటీ పడినారు, ఈసారి ఏమన్నా పోటీ పడితే ఇది 11వ సారి అయితే అవుతుంది. ఒక పాన్ ఇండియా మూవీ రిలీజ్ టైంకి వచ్చి ఇలా అంటే క్యాన్సిల్ అయిపోతే ఇది కొంచెం చాలా అంటే చాలా బాధ ఇస్తుంది. ఇక దాని గురించి మాట్లాడుకుందామంటే ఇప్పుడు అంటే ఈ నెగిటివిటీ ఏమన్నా పెరుగుతుందా, అఖండ 2 తాండవం బాలయ్య కెరీర్పై ఏమన్నా నెగిటివిటీ పెరుగుతుందా అనే దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అంటే బాలయ్య ముక్కుసూటి మనిషి, దేవుడు ఎప్పుడూ బాలయ్య జతలోనే ఉంటాడు, బాలయ్యకి అన్యాయం చేయడు. బాలయ్య సినిమా అఖండ 2 ఎప్పుడు వచ్చినా మేము బ్లాక్ బస్టర్ హిట్ చేస్తాం, పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు. ఈ ఒక్క సినిమా వాయిదా పడినంత మాత్రం నెగిటివిటీ పెరగదు అని బాలయ్య ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమని చెప్తున్నారంటే ఇది ఒక పాన్ ఇండియా మూవీ, రిలీజ్ డేట్కి వచ్చి రిలీజ్ చేసి అంటే రిలీజ్ టైంకి క్యాన్సిల్ అయితే అయింది. అంటే బాలయ్య కెరీర్ పైన నెగిటివిటీ పెరగచ్చు అని అయితే కొంతమంది అయితే మాట్లాడుతూ ఉన్నారు. టోటల్గా 80% బాలయ్య ఫ్యాన్స్ పక్కా బాలయ్య సినిమా అఖండ 2 ఎప్పుడు వచ్చినా బ్లాక్ బస్టర్ హిట్ కొడతాము, దీంట్లో డౌటే లేదు. బాలయ్య సక్సెస్కే కేర్ ఆఫ్ అడ్రస్, దీంట్లో డౌటే లేదు అని అయితే చాలామంది అయితే చెప్తున్నారు. నాకు తెలిసి ఈ ఒక్క సినిమా
ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఉన్నాయంట. దాని నుంచి అఖండ 2కి పెద్ద ప్రాబ్లమ్ అయితే రాదు. ఈవెన్ బాలయ్య కెరీర్ పైన కూడా ఏం ప్రాబ్లమ్ అయితే పడదు అనైతే నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు దేని గురించి మాట్లాడుకుందామంటే, బాలయ్య తర్వాత బోయపాటి శ్రీను వాళ్ళ రెమ్యూనరేషన్‌లో కొంత త్యాగం అయితే చేశారంట. ఇప్పుడు సినిమా యూనిట్ అఖండ 2 యూనిట్ అంటే చాలా ప్రాబ్లమ్స్‌లో ఉంది కాబట్టి, ఫైనాన్షియల్‌గా ఇష్యూ ఉంది కాబట్టి, వాళ్ళ రెమ్యూనరేషన్‌లో కొంతమంది త్యాగం అయితే చేశారంటని న్యూస్ అయితే వస్తుంది. వాళ్ళు నిజంగా త్యాగం చేశారా తెలీదు. నిజంగా త్యాగం చేశారా? లేకపోతే ఎంత త్యాగం చేశారో కూడా మనకైతే తెలీదు. వాళ్ళు త్యాగం చేసినప్పటికీ కూడా ఈ సినిమా అయితే రిలీజ్ కాలేదు అనైతే చాలామంది అయితే చెప్తా ఉన్నారు. ఇది అఫీషియల్ అప్డేట్ అయితే కాదు. సినిమా పోస్ట్‌పోన్ అయితే అయింది. ఇది అఫీషియల్ అప్డేటే. కానీ వాళ్ళ రెమ్యూనరేషన్‌లో వాళ్ళైతే త్యాగం చేసినారు. కొంచెం రెమ్యూనరేషన్ అయితే వదిలేసినారు అనేది ఇది అఫీషియల్ అప్డేట్ అయితే కాదు. ఇదంతా కాకుండా ఇంత పెద్ద సినిమా పోస్ట్‌పోన్ అయింది కాబట్టి ఫ్యాన్స్‌కి బాలయ్య సినిమా అఖండ 2 మీద అంటే అఖండ 2 తాండవం మీద కొంచెం సింపతి కూడా పెరుగుతుంది. ఏమి ప్రాబ్లమ్ అయితే రాదు అని అయితే చాలామంది అయితే చెప్తా ఉండేది. ఇక ఇది నా ఎక్స్‌ప్లనేషన్. నా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఒక లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. దీని గురించి ఏమనుకుంటే మీరైతే కామెంట్ అయితే చేయండి. బై బై.